శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 17, 2025 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం. శరదృతువు కృష్ణపక్షం. త్రయోదశి. నక్షత్రం చిత్త. తెల్లవారి 5 గంటల 1 నిమిషం వరకు. విశాఖ కార్తె. వర్జం ఉదయం 11 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుండి 1 గంట 1 నిమిషం వరకు. మరలా మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శివ పంచాక్షరి మంత్రము, విష్ణు మంత్రాన్ని పఠించండి. శివాలయంలో అభిషేకం జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. సోదరుల నుండి వచ్చిన వార్తల వల్ల ఆనందం కలుగుతుంది. వృషభ రాశి. కొన్ని అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి. ప్రయాణాలు, సంతానం, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఫలించే సమయం. మిథున రాశి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు వద్దు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. కర్కాటక రాశి. పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వస్త్ర లాభాలు పొందుతారు. సింహరాశి. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పును పొందే శుభసూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కన్యారాశి. నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. తులారాశి. మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. బాంధవ్యాలు, యత్నాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. సంగీత సాహిత్య విషయాలలో ఆసక్తి చూపుతారు. వస్త్రలాభాలు. ధనస్సు రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. మకర రాశి. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ యోగం. వాహన సౌఖ్యం. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుంభరాశి. మరిన్ని లాభాల కోసం అదనపు మార్గాలను అన్వేషిస్తారు. అంతంత మాత్రంగా ఫలితాలు సాధిస్తారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. మీనరాశి. స్త్రీలలో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నమస్కారం.